శనివారం పొద్దున్నాడు సార్ ఏడాది పోయేట్లేదు ఎక్కి కూడా ఏమన్నా ఊరు కూడా ఫోన్ చేశాను నాకు బోర్డింగ్ అదన్నీ తగిన కూర్చో ఉన్నాను 5 నిమిషాలు లేచాలి ప్లేట్ అని చెప్పినాడు సార్ చెప్పినాడు ఆధారం 3 గంటకల్లా వచ్చేస్తాను 4 రోజులు లేదు సార్ ఇంటికి రాలా ఏమన్నాడో అసలు అదేదో తెలియటం లేదు దయచేసి చేతులెత్తి దండం పెట్టండి వీడియో వాళ్ళందరూ మాకు దయచేసి మా భర్త ఏమన్నాడు మాకు చూపింది సార్ చెప్పండి సార్ సరేనా ఆయన నుంచి కోపంలో వస్తున్నాడు ఎప్పుడైనా పోయినా ఆ మనిషి డైరెక్ట్గా ఇంటికి వస్తున్నాడు సార్ ఈసారి మాత్రం ఇప్పుడు పోయి నువ్వు వెళ్ళింది పాప పెగ్గునెడుతున్నాను డెలివరీ అవుతున్నాను వస్తాను ఇంటికి వస్తాను ఆ మధ్యలో ఏం జరిగింది ఏం తెలియలేదు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరందరూ దయచేసి పవన్ కళ్యాణ్ అందరూ దయచేసి నాకు భర్త అన్నాడు ఒకసారి రాజోకి మీరు దయచేసి మీరందరూ మమ్మల్ని చూపింది సార్ నాకు వీడియో వాళ్ళందరూ కూడా నాకు కలిసి నాకు దయచేసి నాకు చెప్పండి సార్ ఏమన్నాడు ఒకసారి మా చిన్న బిడ్డలు మేము చిన్న సఫలో ఉన్నాం సార్ మాకు అసలు ఏమన్నాడో తెలియలేదు బిడ్డకి 5 రోజులు అయింది ఆడ ఎక్కినప్పుడు మాత్రమే మాట్లాడు అసలు కనీసం అతను ఫోన్ కూడా మాకు పని చేయలేదు సార్ ఎక్కడికి ఎక్కినాడు కోయట్ నుంచి ఇండియాకి వచ్చినాడు సార్ అది సార్ కోయట్ నుంచి ఇండియాకి వస్తాను టికెట్ కూడా మాకు పెట్టినాడు టికెట్ కూడా చూపించాడు ఈ టైంకి ఎక్కుతున్నాను నేను ఈ టైంకి దిగుతానని కూడా చెప్పాడు అంతే ఏమన్నా కూర్చొని మాట్లాడింది ఒకటే తెలుసు అంతే ఇంకా అసలు నుంచి ఫోన్ కూడా అతను పని చేయలే అసలు రెస్పాన్సే లేదు సార్ ఏడున్నాడో కూడా తెలియలే హాస్పిటల్లో ఉన్నాడా ఇంటికి వచ్చినాడు ఏం తెలియట్లేదు సార్ దయచేసి మీరు అందరూ కూడా లోకేష్ గారు సారు చంద్రబాబు నాయుడు అందరూ కూడా మీకు పవన్ కళ్యాణ్ మీకు అందరూ చేతులకి దండం పెడుతున్నా సార్ నాకు అన్నాడు ఒకసారి మీరు అందరూ కూడా చూసి వీడియో వాళ్ళంతా నాకు సాయం చేయండి సార్ సాయం చేయాలని మరీ కోరుతున్నా సార్ మీ కాళ్ళకి మరీ ముక్కుతా సార్ నాకు నేతలు బిడ్డలు నాకు ఏమి తెలియదు నేను చదువుకోవాలి ఏమి తెలియదు నా పిల్లలు కూడా చిన్న పిల్లలు నాకు సాయం చేయండి మిమ్మల్ని అందరూ చేతులకి ఏడుకుంటాను సార్ నాకు అంతే సార్